నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా ఓ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా. నమస్కారం, రైతు నేస్తానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో జీవరసాయనాల ఎంపికలో వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్జే రెహమాన్ గారు వివరిస్తారు. రైతులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. ఇది ప్రత్యక్ష కార్యక్రమం కాబట్టి మీకు సందేహాలు ఉంటే ఫోన్ ద్వారా ప్రశ్నలకు సమాధానాలు పొందేందుకు అవకాశం ఉంది. ఇందుకోసం మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 2703-1431, 2703-1432, అలాగే 2703-1433. నమస్కారం అండి. రమణ గారు, అసలు జీవరసాయనాలు అంటే ఏంటి? ఈ జీవరసాయనాల పరంగా మనం చూసుకున్నట్లయితే ఈ జీవ నియంత్రణ పద్ధతులు మనం సమగ్ర సస్యరక్షణలో ఒక భాగంగా వాడుకున్నప్పుడు వాటిల్లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చిన ఏవైతే ఉన్నాయో అవి జీవరసాయనాలు అని చెప్పుకోవచ్చు. దీనికి ఏంటంటే మన ప్రాముఖ్యత ఏంటంటే మనం మిగతా ఏదైతే పురుగు మందులు ఉన్నాయో అదే రకంగా పొడి రూపంలోనో ద్రవ రూపంలోనో లభ్యమవుతుంటాయి. కాబట్టి రైతు సోదరులు ఏ రకంగా అయితే రసాయనిక పురుగు మందులు పిచికారీ చేయడానికి కావాల్సిన సామగ్రి ఉందో దాంతోనే అంతో సులువుగా చేసుకోవచ్చు. కాబట్టి దీనికి రైతు సోదరుల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. ఈ రసాయనిక పురుగు మందులు వాడటం వల్ల వచ్చే అవశేషాలు అవైతే ఉన్నాయో అవి లేకుండా వాతావరణానికి ఎటువంటి హాని లేకుండా పర్యావరణ సమతుల్యత చేసుకుంటూ ఈ జీవరసాయనాల్ని మనం రసాయనిక పురుగు మందులు ప్రత్యామ్నాయంగా వాడుకుంటాం. ఇప్పుడు సమగ్ర సస్యరక్షణ గురించి ప్రస్తావించారు మీరు. మరి సమగ్ర సస్యరక్షణలో ఈ జీవరసాయనాలకు ఎలాంటి ప్రాముఖ్యత ఉంది? అదే సమగ్ర సస్యరక్షణలో జీవరసాయన పరంగా మనం చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రాచుర్యంలోకి ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది సేంద్రియ వ్యవసాయ పద్ధతులు వస్తున్నాయి. ఈ పంటలు మనం చూసుకున్నట్లయితే సేంద్రియ వ్యవసాయ పద్ధతులు దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే కొన్ని చోట్ల ఆర్గానిక్ సర్టిఫికేషన్ అంటే సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారా పండించిన పంట కాబట్టి దానికి కావాల్సినంత రేటు మనకు కావాలి అనుకున్నప్పుడు గవర్నమెంట్ వైపు నుంచి కూడా రసాయనిక పురుగు మందులు వాడలేదు అన్న ఒక నిబంధన ఉంటుంది. ఆ నిబంధన పాటించి రైతు సోదరులు మన ఏదైతే ఉత్పత్తుల్లో ఎటువంటి సమస్య లేకుండా చూసుకోవాలి అంటే జీవరసాయనాల వాడకం అనేది ఒక రకంగా తప్పనిసరి అవుతుంది. కాబట్టి ఈ జీవరసాయనాల వాడకం సేంద్రియ వ్యవసాయంలో అనుకోండి, అదే రకంగా ఈ మధ్య మారుతున్న వ్యవసాయ పరిస్థితుల దృష్ట్యా కూడా చూసుకుంటే మన ఉత్పత్తుల్లో రసాయనిక పురుగు మందుల అవశేషాలు లేకుండా మంచి నాణ్యత గల ఉత్పత్తుల్ని తక్కువ పెట్టుబడి ఖర్చులతో పర్యావరణానికి ఎటువంటి హాని లేకుండా చేసుకోవచ్చు. కాబట్టి తప్పనిసరిగా సమగ్ర సస్యంలో ఒక ముఖ్యమైన సాధనాలుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు వినియోగదారు పరంగా చూస్తే చాలా మంచి లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. మరి రైతు వారిగా చూస్తే అంటే ఖర్చు విషయంలో కానివ్వండి, లేకపోతే పురుగుల్ని తగ్గించడంలో కానివ్వండి, రసాయనాలతో మనం పోల్చి చూస్తే వీటి పరిస్థితి ఏంటి? ఈ రసాయనాలతో పురుగును తగ్గించే క్షమత అంతవరకు కనుక మనం చెప్పుకున్నట్లయితే ఈ రసాయనాలతో పోల్చుకుంటే ఈ జీవరసాయనాలు వాటితో సమంగా పనిచేసినా కూడా మనం దాన్ని సంతోషంగానే చెప్పుకుంటాం. ఎందుకంటే రసాయనిక పురుగు మందులు వాడుతూ రసాయనిక పురుగు మందుల వల్ల మనం ఎంతైతే చీడపీడల ఉధృతిని తగ్గించుకుంటామో అదే మోతాదులో కనుక పురుగులు చీడలు తగ్గుతూ దాని ద్వారా మన పర్యావరణానికి రసాయనిక పురుగు మందుల వల్ల కలిగే హాని కలగకుండా మిత్ర పురుగులు సంరక్షించబడుతూ చాలా ముఖ్యంగా ఏదైతే మిత్ర పురుగులు ఉన్నాయో రసాయనిక పురుగు మందులు వాడకం వలన అవి చనిపోవటం జరుగుతుంది. కాబట్టి వాటిని సంరక్షించుకుంటూ అదే రకంగా మన ఉత్పత్తుల్లో కూడా నాణ్యత పరంగా చూసుకున్నట్లయితే పురుగు మందుల అవశేషాలు లేని ఉత్పత్తులకి ఈ మధ్య కాలంలో సేంద్రియ ఉత్పత్తుల పేరు మీద ఒక ప్రీమియం కాస్ట్ అంటూ గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది. కాబట్టి రైతులకి నికరాదాయం ఏదైతే ఉందో ఈ జీవరసాయనాలు వాడుకోవటం వల్ల తప్పనిసరిగా రైతుకు లాభం ఉంటుంది. మరి ఈ జీవరసాయనాలు అసలు ఎన్ని రకాలు ఉంటాయండి? ఈ జీవరసాయనాల పరంగా చూసుకుంటే ముఖ్యంగా అంటే జీవరసాయనాలు అంటే సూక్ష్మజీవి ఆధారిత రసాయనాలు అని మనం చెప్పుకుంటుంటాము. వీటిల్లో మనం చూసుకున్నట్టయితే వైరస్ ఆధారిత జీవరసాయనాలు ఉంటాయి, అదే రకంగా బ్యాక్టీరియా ఆధారిత జీవరసాయనాలు ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రాచుర్యంలోకి కీటకనాశక శిలీంద్ర ఆధారిత జీవరసాయనాలని పొడి రూపంలో లభ్యమవుతున్నాయి. వీటన్నిటిని కూడా మనం చాలా సమర్థవంతంగా వాడుకుంటూ రైతు సోదరులు అంటే కాకపోతే రసాయనిక పురుగు మందులు వాడుకునేటప్పుడు కంటే ఈ జీవరసాయనాలు వాడుకున్నప్పుడు కొన్ని రకాల వాడకంలో కానివ్వండి, కొనుగోలు సమయంలో కానివ్వండి, అదే రకంగా మనం వాడుకునే లోపల భద్రపరుచుకునే సమయంలో కానివ్వండి, రసాయనిక పురుగు మందుల కంటే వీటిల్లో కొంచెం మనం జాగ్రత్తలు ఏదైతే ఉందో అటు పాటించవలసి ఉంటుంది. అవి కనుక పాటిస్తే జీవరసాయనాలు ఒక దీటైన ప్రత్యామ్నాయంగా మనం రసాయనిక పురుగు మందులకు వాడుకోవచ్చు. ఇప్పుడు ఎన్పివి అనేది దాదాపు ఒక దశాబ్దంగా మనం వాడుతూనే ఉన్నాం. రైతు వారీగా కూడా ఇది ప్రాచుర్యంలోనే ఉంది. అంటే మీ దృష్టిలో ఇప్పుడు ఎన్పివి మనం వాడి
జీవ నియంత్రణ ఏదైతే మన పురుగులను నియంత్రించేందుకు అవకాశం ఉందంటారు? ఈ పురుగులు నియంత్రించడానికి అంటే మనం వివిధ జీవ రసాయనాలు అని చెప్పుకున్నప్పుడు అన్నిటికంటే ముందుగా మనం ఎన్పివి వైరస్ ద్రావకం అని చెప్పుకుంటాం. దానికి ముఖ్యంగా 2 కారణాలు ఉన్నాయి. ఎందుకంటే మనకు వివిధ పంటలను ఆశించే ముఖ్యమైన పురుగు ఏదైతే ఉందో శనగ పచ్చ పురుగు, అదే రకంగా ఏ పంట అయినా కానివ్వండి ఎక్కువగా ప్రతి పంటలో వచ్చేది పొగాకు లద్దె పురుగు. ఈ ఎన్పివి వైరస్ ద్రావక పరంగా మనం చూసుకున్నట్లయితే శనగ పచ్చ పురుగుకు ఉద్దేశించిన ఎన్పివి వైరస్ ద్రావకం లభ్యమవుతుంది. అదే రకంగా పొగాకు లద్దె పురుగుకు ఉద్దేశించిన ఎన్పివి ద్రావకం లభ్యమవుతుంది. దీంట్లో రైతు సోదరులకి ఒక అనుకూల వాతావరణం ఏమిటంటే, ఒక్క నిమిషం అండి. హలో 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 సార్, నమస్తే సార్. అయ్యా నమస్కారం, చెప్పండి. సార్ ఈ జీవ రసాయనాలు వాడితే దుష్ప్రభావాలు ఉండకుండా ఇప్పుడు ఇందాక చెప్పారు కదా సార్, అంటే సర్టిఫికేషన్ ఇట్లా సేంద్రియ వ్యవసాయం గురించి కొంచెం దాని గురించి చెప్తారా సార్ కొద్దిగా? అంటే ఈ జీవ రసాయనాల వాడకం ద్వారా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు అండి? అవునండి, అవును సార్. అది అంటే మనం బయట రేట్ ఎట్లా సార్? అది మనం పోవాలంటే బయట ఇప్పుడు మన మామూలుగా ఇప్పుడు ఇందాక మేము రసాయనిక ఎరువులు వాడి ఉన్నాం సార్. ఒకటేసారి వాటికి ఉన్న స్థాయిలు కానీ అలవాటు అవుతుంది, కొంచెం దిగుబడిలో తేడా ఉంటుందా సార్ నేను చెప్పేది? అదే అంటే ఏ రకంగా మనం మారాలి రసాయనిక పురుగు మందుల నుంచి జీవ రసాయనాలు కానీ మనం చెప్పుకున్నట్లయితే, ఈ ముఖ్యంగా మనం జీవ రసాయనాల పరంగా అంటే రసాయనిక ఎరువుల నుంచి మన జీవన ఎరువులకు పోయినట్లయితే చాలా మెల్లగా అంటే మన సాయిల్లో ఉన్న రసాయనిక ఎరువుల సాంద్రత తగ్గి జీవన ఎరువుల సాంద్రత పెరుగుతుంది. కాకపోతే ఈ జీవ రసాయనాలు ఏదైతే మనం పురుగులకి అదే రకంగా వివిధ రకాల తెగుళ్ళకి వాడుకుంటామో వీటిల్లో ఏ పంట సీజన్ నుంచి అయితే మనం వాడకం మాని వేరే వాటి మీద అంటే మనం మిగతా పంటల్లో ఏ రకంగా అయితే మనం జీవ రసాయనాలు వాడుకుంటామో మన రసాయనిక పురుగు మందుల నుంచి జీవ రసాయనాలకు మారినప్పుడు ఈ మధ్య కాలంలో ఎటువంటి గ్యాప్ అవసరం లేదు. ఒకటి. రెండవది, జీవ రసాయనాలు మనం వాడుకోవటం వలన రసాయనిక పురుగు మందులు వాడినప్పుడు మనకు ఉద్దేశించబడే పురుగు చనిపోయినా కూడా దానితో పాటు మిత్ర పురుగులు చనిపోయి మనకి ఏదైతే నష్టం మన కలగజేసే పురుగు ఉందో దాని ఉధృతి ఏమాత్రం తగ్గుతుందో జీవ రసాయనాలు వాడుకున్నప్పుడు అది పనిచేస్తుంది. దానివల్ల ఈ మిత్ర పురుగులు చావకపోవటం వలన మిత్ర పురుగులు కూడా శత్రు పురుగు మీద పనిచేసి మనకు ద్విగుణీకృతంగా దీని ఫలితం ఏదైతే ఉంటుంది. కాబట్టి చాలా వరకు దీని ప్రభావం జీవ రసాయనాలు మనం సరిగ్గా కనుక వాడుకున్నట్లయితే రసాయనిక పురుగు మందుల కంటే కూడా ఒక్కొక్కసారి మంచి ఫలితాలని పొందవచ్చు. అంటే ఎంత ఫాస్ట్గా ఉంటుందండి ఫలితాలు? ఇప్పుడు రసాయనాలు వాడాము, మనం ట్యాబ్లెట్ వేసుకోగానే తగ్గిపోవాలనుకుంటాం. అలాగే ఇప్పుడు రసాయనాలు వాడినప్పుడు ఉన్న ఎఫెక్ట్ ఇమీడియట్గా కనిపిస్తుంది. జీవ రసాయనాలు వాడినప్పుడు కూడా అంతే త్వరితంగా కనిపిస్తుందా లేకపోతే టైం తీసుకుంటుందా? టైం తీసుకుంటుందని ఒక రకంగా చెప్పొచ్చు అండి, త్వరితంగా కనపడుతుందని ఇంకొక రకం కూడా చెప్పొచ్చు. ఏ రకంగా అంటే మనం పురుగుల్ని ఉద్దేశించి మనం రసాయనిక పురుగు మందు వాడాము. రసాయనిక పురుగు మందు వాడటం వల్ల మన కళ్ళ ముందు మనం ఉద్దేశించబడిన పురుగు ఏదైతే ఉందో చనిపోతుంది. కాబట్టి రైతుకు ఒక రకమైన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అదే జీవ రసాయనాలు వాడినప్పుడు ఏమవుతుందంటే ఈ జీవ రసాయనాలు పురుగును ఆశించి పురుగుకు రోగం కలగజేస్తాయి. కాబట్టి పురుగు చనిపోవటానికి మాత్రం 3 నుంచి 4 రోజులు తీసుకుంటుంది. కాకపోతే రైతు సోదరులు మన టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా రేడియో ప్రోగ్రామ్స్ ద్వారా మనం ఏదైతే జాగరూకత తెస్తున్నామో దాంట్లో ఏంటంటే ఏ రోజైతే మనం జీవ రసాయనం వాడి అది రోగగ్రస్తం అవుతుందో పురుగు చనిపోవటానికి 2 నుంచి 3 రోజులు తీసుకున్నప్పటికీ కూడా దానివల్ల మన పంట పొలానికి అయ్యే నష్టం ఏదైతే ఉందో రసాయనిక పురుగు మందు వాడినప్పుడు ఏ రోజు మొదటి రోజు నుంచే నష్టం ఆగిపోతుందో అదే రకంగా జీవ రసాయనాలు వాడినప్పుడు కూడా మన పంట పొలానికి అయ్యే నష్టం అయితే ఆగిపోతుంది. ఆ రకంగా మనం చూసుకున్నట్లయితే జీవ రసాయనాలు మనం పనిచేయటం రసాయనిక పురుగు మందులు పనిచేయటంలో ఎటువంటి వ్యత్యాసము లేదు. కానీ మన కళ్ళ ముందు ఎదురుగా పురుగు చనిపోవటం అన్న సాటిస్ఫాక్షన్ అంటే రైతు సోదరులకు ఏదైతే ఉందో అది జీవ రసాయనాలలో కలగదు. అది కలగకపోవటం కూడా ఒక రకమైన సమగ్ర సంరక్షణ చర్య. పురుగు మొత్తంగా చనిపోతే మన మిత్ర పురుగులు కూడా చనిపోతాయి. కాబట్టి సమగ్ర సస్యరక్షణలో పురుగు మొత్తం చావకూడదు. మనకు నష్టం కలగజేసే పరిమాణంలో పురుగు ఏదైతే ఉందో దాని పరిమాణాన్ని తగ్గించుకుంటే అవి కూడా బతికి ఉంటే సమగ్ర సస్యరక్షణలో ఒక భాగంగా చెప్పుకుంటాం. కాబట్టి జీవరసాయనాలే నిజానికి సరైన సమాధానాలు సమగ్ర సస్యరక్షణకి. హలో 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 నమస్కారం అండి. నమస్తే సార్, చెప్పండి. నా పేరు మెట్ల కృష్ణమూర్తి చొప్పెల్ల. చెప్పండి కృష్ణమూర్తి గారు. ఈశ్వరారండి. అయ్యా చెప్పండి సార్. మాకేంటంటే మనకి జీవన రసాయనాలు అనేది మీ సైంటిస్టులు అందరూ చెప్పడం జరుగుతుంది. కానీ రైతు ఏ విధంగానూ కూడా వారు మన సైంటిస్టుల మాట వినకుండా వాళ్ళు మామూలు సింథటిక్ మెడిసిన్స్ వాడి చాలా వరకు నష్టపోతున్నాడు.
దాని వల్ల రైతుని ఏ విధంగా మనం కన్విన్స్ చేసి చెప్పగలం అనే దాని గురించి మనం ప్రతి గవర్నమెంట్ ద్వారా వాళ్ళకి మనం చెప్పే ప్రసక్తి చేస్తే ఈ జీవన రసాయన వల్ల రైతుకి చాలా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను అడుగుతున్నాను సార్. నేను మీరు చెప్పడం చాలా బాగుందండి. చాలా సైంటిస్టులన్నీ కూడా జీవన రసాయనాలు వాడమని చెప్తున్నారు. కానీ రైతు వాడకపోవడం వల్ల రైతు నష్టపోతున్నాడు. అదేనండి, సమాచారం అందరికీ అందాలంటారు. సమాచారం అందరికీ అందాలి. దాన్ని మనం ప్రోగ్రామ్స్ ద్వారా కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ ద్వారా మనం చేస్తే బాగుంటుందని ఉద్దేశం ఉంది. అంటే ఈ విషయంలో మనం చెప్పుకున్నప్పుడు అండి, ఇప్పుడు ఈ రకంగా టీవీ ప్రోగ్రాములు చెప్పడం ఒక్కటే కాకుండా మన వ్యవసాయ శాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయం కలిసి అనుబంధంగా కలిసి చాలా వరకు కొన్ని ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే పొలంబడి ప్రోగ్రామ్ అని ఉన్నది. పొలంబడి ప్రోగ్రామ్ లో అవన్నీ చూస్తుంటా సార్. నేను అందుకే ఏంటంటే నాకు అంత ఇంట్రెస్ట్ గా చెప్తాను. పొలంబడిలో కూడా వాళ్ళు చేసేది ఏంటంటే ఏదో 1 hour అంటే నేను కృషి చేస్తున్నాను అనుకున్నాను. చెప్పండి ఫీడ్బ్యాక్ కూడా అవసరమే, చెప్పండి. సో ఇంట్రెస్టింగ్ ఫీల్డ్ అనమాట అండి, అందు గురించి నేను అడుగుతున్నాను. అదే అండి దాని గురించి ఇప్పుడు దాంట్లో మీరు చెప్పిన ఫీడ్బ్యాక్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ పరంగా చర్యలు ఏం తీసుకున్నాము అంటే, ఈ పొలంబడి ఒక్కటే కాదండి, ఇప్పుడు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ కింద అదే రకంగా మన యాక్సిలరేటెడ్ పల్స్ ప్రొడక్షన్ ప్రోగ్రామ్ అని ఉంటుంది మన అపరాల సాగు గురించి. ఆ తర్వాత మన ఈ పండ్ల తోటలు, కూరగాయలు తీసుకున్నట్లయితే స్టేట్ హార్టికల్చర్ మిషన్ కింద. వీటన్నిటిలో కూడా గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో ఈ జీవరసాయనాలని రైతు సోదరులకు అందించేట్టు గవర్నమెంట్ పరంగా. ఎందుకంటే జీవరసాయనాల్లో అన్నిటికంటే ముఖ్యమైన సమస్య ఏంటంటే అండి, నాణ్యత గల జీవరసాయనం సరైన సమయంలో రైతుకి అందుబాటులో ఉండకపోవటం వలన చాలా మంది రైతు సోదరులు అందుబాటులో రసాయనిక పురుగు మందు ఉంటుంది కాబట్టి అది వాడుకోవటం జరుగుతుంది. అది వారి తప్పు కింద కూడా తీసుకోవటానికి లేదు. కాబట్టి నాణ్యతాపరమైన, లభ్యతాపరమైన సమస్యలు గవర్నమెంట్ అదే రకంగా మన వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని కొన్ని అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో దేంట్లో అయితే మేము కూడా ఎంప్లాయిడ్ ఉన్నాము, మేమందరం కలిసి నాణ్యతాపరమైన, లభ్యతాపరమైన సమస్యలను కనుక రైతు సోదరులకి తగ్గించినట్లయితే తప్పనిసరిగా రైతులు తమంత తామే గవర్నమెంట్ సహకారంతో పాటు కూడా తమంత తామే ఈ జీవరసాయనాల్ని సమర్థవంతంగా వాడుకుంటూ ఏదైతే ఉన్నదో మనం సమగ్ర సస్యరక్షణలో ఒక భాగంగా చేసుకోవచ్చండి. ఆ విధానంలోనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత 5 ఏళ్లతో చూసుకుంటే ఈ 5 ఏళ్ళు, రానున్న 5 ఏళ్లలో చూసుకుంటే చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇప్పుడు రైతు సోదరులు మమ్మల్ని అడుగుతుంటారు ఎక్కడివి దొరుకుతాయని. 5 ఏళ్ల క్రితం మేమే వెళ్ళి రైతు సోదరులకి ఇది వాడండి అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఒక రకంగా ముందుకు పోతున్నాం. ఒకే రోజు కాదు కాబట్టి మెల్లమెల్లగా ఏదైతే ఉన్నదో ఈ జీవరసాయనాలు తప్పని పురుగు మందులని రీప్లేస్ చేస్తాయంట, దాంట్లో ఎటువంటి సందేహం లేదండి. హలో నమస్కారం అండి, రైతు నేస్తం. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. నమస్కారం సార్. హలో చెప్పండి ప్రశ్న అడగండి. జీవరసాయనాల వాడకంలో ఎంపికలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? జీవరసాయనాల వాడకంలో ఎంపికలు అండి, ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే ఇందాక ఎన్పివి వైరస్ ద్రావకం అని చెప్పుకున్నాం. అది మీరు సొంతగా తయారు చేసుకున్నా లేకపోతే మార్కెట్లో లభ్యమైనా కూడా మనం రసాయనిక పురుగు మందులు అంటే ఎప్పుడు పడితే అప్పుడు కొట్టవచ్చు. ఈ ఎన్పివి వైరస్ ద్రావకంలో ఏంటంటే మనం మిట్ట మధ్యాహ్నం సమయంలో కొట్టినప్పుడు ఎండలో ఉన్న అతి నీల లోహిత కిరణాలు అంటారు, అల్ట్రావైలెట్ రేసు, దానివల్ల కొంచెం క్షమత తగ్గుతుంది. కాబట్టి వీలైనంత వరకు సాయంత్రపు వేళల్లో పిచికారీ చేసుకుంటే దీని సామర్థ్యాన్ని ఎక్కువగా మనం పెంపొందించుకోవచ్చు. అదే రకంగా మనం చూసుకున్నట్లయితే దీంతో పాటు అంటే ఇప్పుడు మనం ఎకరానికి ఒక 100 లార్వల్ ఈక్వలెంట్ ఎన్పివి వైరస్ ద్రావకం వాడమని చెబుతాం. ఈ ఎకరానికి కావాల్సిన 100 లార్వల్ ఈక్వలెంట్లో 1 కిలో బెల్లము, అదే రకంగా 100 మిల్లీలీటర్లు టినోపాల్ కానీ రాణిపాలు కానివ్వండి, ఇవేవి దొరకని పక్షంలో సబ్బు నీళ్ళైనా కూడా కలిపి వాడుకున్నట్లయితే క్షమత పరంగా చాలా వరకు మనం దాన్ని పెంపొందించుకోవచ్చు. కాబట్టి జీవరసాయనాల వాడకంలో కొన్ని రకాలైన ఇటువంటి వాడకంలో కొన్ని మనం పాటించినట్టయితే, జాగ్రత్తలు పాటించినట్టయితే తప్పనిసరిగా వాటి సామర్థ్యాన్ని మనం పెంపొందించుకోవచ్చు అండి. హలో నమస్కారం అండి, రైతు నేస్తం. సార్ ప్రశ్న అడగండి. ఇది మా ఊర్లో రైస్, కాటన్, మిర్చి ఇవి మేము ఎప్పుడు వేస్తాము, ఇవే మేము వేసేది. వాటికి మందు జీవరసాయనాలు ఎక్కడ దొరుకుతాయి సార్? జీవరసాయనాలు ఈ జీవరసాయనాలు మార్కెట్లో దొరుకుతుంటాయండి. ఇప్పుడు మీరు చెప్పుకున్నట్టు వరి, అదే రకంగా పత్తి, ఇంకోటి మనం ఏంటనేది మనం మిరప వేస్తారన్నారు. కాబట్టి
వీటిని కనుక మనం తీసుకున్నట్లయితే ఉదాహరణకు వరిలో వచ్చే పాముపొడ తెగులు కానివ్వండి, కాండం కుళ్ళు తెగులు కానివ్వండి, అగ్గి తెగులు కానివ్వండి, వీటి ఉధృతిని తగ్గించడానికి సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ అనబడే జీవరసాయనం పొడి రూపంలో లభ్యమవుతుంది. దీన్ని కనుక మనం విత్తన శుద్ధి 8 గ్రాములు మన సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ని ప్రతి కిలో విత్తనానికి గనక మనం పట్టించి తర్వాత మండగట్టుకుని తర్వాత మనం విత్తుకున్నట్లయితే మున్ముందు పంట కాలంలో వచ్చే ఈ రోగాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి చాలా వరకు మనం ఏదైతే ఉందో నివారించుకోవచ్చు. ఇక తర్వాత పత్తి అన్నారు. పత్తి పరంగా మనం తీసుకున్నట్లయితే ఈ మధ్య పిండి నల్లి, అదే రకంగా రసం పీల్చే పురుగులు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి వట్టిసిలియం లెకాని అనబడే జీవరసాయనం ఏదైతే ఉందో అది 5 గ్రాములు ప్రతి లీటర్ నీటి కలుపుకుని పిచికారీ చేసుకోవచ్చు. ఇంకా మన మిర్చి అన్నారు. మిర్చి కనుక మనం తీసుకున్నట్లయితే అన్నిటికంటే ఎక్కువగా వచ్చేది పొగాకు లద్దె పురుగు వస్తుంటుంది కాబట్టి ఇందాక మనం చర్చించుకున్న పొగాకు లద్దె పురుగుకు ఉద్దేశించిన ఎన్పివి వైరస్ ద్రావకాన్ని 100 లార్వల్ ఈక్వలెంట్లు ప్రతి ఎకరానికి 1 కిలో బెల్లం, అదే రకంగా 100 మిల్లీలీటర్లు టిలోపాలు, రాణిపాలు, సబ్బు నీళ్లతో కనుక కలిపి వాడుకుంటే చాలా సమర్థవంతంగా దీన్ని నివారించుకోవచ్చు అండి. హలో హలో హలో, నమస్కారం అండి, రైతు నేస్తం. నమస్తే సార్. నేను జంగారెడ్డి, వెస్ట్ గోదావరి జంగారెడ్డి గురించి మాట్లాడుతున్నాను. చెప్పండి. పేరు జిఎస్ చారి. చారి గారు చెప్పండి. ఒక మెడిసినల్ ప్లాంట్స్ గురించి చిన్న ఏదైనా చిన్నది ఫ్యాక్టరీ లాంటిది ఏదైనా ప్రిఫర్ చేయడానికి ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతా ఉంటుంది? మెడిసినల్ ప్లాంట్ తో ఫ్యాక్టరీ, చిన్న కొట్టేరు పరిశ్రమ లాంటిది. చారి గారు, మీ వాయిస్ కట్ అవుతుంది, కొద్దిగా నిదానంగా చెప్పండి మళ్ళీ ఒకసారి. మీ ప్రశ్న ఏంటి? బయోమెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి కదండి, ఈ బయోమెడిసినల్ ప్లాంట్స్ తో చిన్న ఒక కుటీర పరిశ్రమ లాంటిది బయోమెడిసినల్, ఇప్పుడు జీవరసాయనాలు తయారు చేయడానికి చిన్న ఫ్యాక్టరీ లాంటిది, చిన్నది పరిశ్రమ లాంటిది చేసుకోవడానికి ఒక 5 ఎకరాల పొలంలో పండించుకొని దాంతో తయారు చేసేదానికి మాకు ఇన్ఫర్మేషన్ కావాలి సార్. అంటే చాలా మంచి ప్రశ్న అండి. అంటే ఈ జీవరసాయనాల్లో కూడా మేమేంటంటే ఎక్కువ రైతు సోదరులు మార్కెట్ మీదే ఆధారపడకుండా కొన్ని రకాల జీవరసాయనాలు రైతు స్థాయిలో తమంత తాము కూడా తయారు చేసుకోవచ్చు కాబట్టి నాణ్యతపరమైన సమస్యలు కూడా రావు కాబట్టి అటువంటివి మనం తీసుకుని అంటే బయోమెడిసినల్ ప్లాంట్ అని సపరేట్గా ఒక ప్లాంట్ లాగా ఉండదు, కానీ చాలా వరకు మన వృక్ష ఆధారిత ఏవైతే మనం ఉన్నాయో దాంట్లోంచి రసాయనాలు వస్తాయి. అన్నిటికంటే ముందు మనం చెప్పుకోదగ్గది మన వేప ఆధారిత జీవరసాయనం ఏదైతే ఉన్నదో నీమ్ సీడ్ కర్నల్ ఎక్స్ట్రాక్ట్ అంటాం. అంటే వేప గింజలు కలెక్ట్ చేసుకుని దాని తర్వాత దాన్ని నూరి పెట్టుకున్న తర్వాత ఎప్పుడైతే మనం వాడాలనుకుంటామో ఆ రోజు అంతకంటే ముందు రోజు దాన్ని నానబెట్టుకుని 5% కషాయాన్ని తయారు చేసుకుని పిచికారీ చేసుకోవచ్చు. రెండవది, కొన్ని రకాల ప్లాంట్స్, ఉదాహరణకు వావిలాకు తీసుకోండి, అదే రకంగా మన పొగాకు తీసుకోండి, ఈ వీటి నుంచి వచ్చే కషాయాలు కూడా వాడుకోవచ్చు. కాకపోతే మీరు యూనిట్ లాగా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఈ వృక్ష ఆధారిత జీవరసాయనాల కంటే కూడా ఈ ట్రైకోడర్మా విరిడి, అదే రకంగా సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ అనబడే నిర్ధారించబడ్డ జీవరసాయనాలు ఏవైతే ఉన్నాయో అది కనుక పెట్టుకున్నట్లయితే ఒకటి వీరికి ఆదాయం ఒక్కటి రావటమే కాకుండా పక్కనున్న రైతు సోదరులకి లభ్యతాపరమైన సమస్యలు లేకుండా మీరు తోటి రైతులకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అదే రకంగా మీరు కూడా ఒక ఆదాయము, ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుందండి. జీవరసాయనాల ఎంపిక, వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా మంచి వివరాలు తెలియజేశారండి. నమస్కారం. అదనపు సమాచారం కోసం శాస్త్రవేత్తను సంప్రదించేందుకు అవకాశం ఉంది. ఇందుకోసం మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ ఎస్జే రెహమాన్, ప్రధాన శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధనా స్థానం, రాజేంద్ర నగర్, హైదరాబాద్. సెల్ నెంబర్ అయితే 9848421719 అనే నెంబర్కి ఫోన్ చేసి ఎప్పుడైనా అదనపు సమాచారం పొందేందుకు అవకాశం ఉంది. పోతే వచ్చే బుధవారం సాయంత్రం ప్రసారమైన రైతు నేస్తంలో రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శివశంకర్ గారు సూక్ష్మ సాగునీటి పద్ధతులు, వాటిలో ఉండే సమస్యలు, అధిగమించే మార్గాల గురించి వివరిస్తారు. రైతులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. వచ్చే బుధవారం సాయంత్రం ప్రసారమైన రైతు నేస్తంలో తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.